హలో ఫ్రెండ్స్, మీరు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఇంకో కథతో వచ్చేసాము. పూర్వం ఒక కొండ ప్రాంతంలో ఒక కోతుల గుంపు నివసించేది. వాటికి ఆకలి వేసినప్పుడల్లా కొండ క్రిందనున్న గ్రామాలలోకి దండుగా వచ్చి దొరికినంత ఆహారం తిని మిగిలిన ఆహారాన్ని పట్టుకుపోయి కొండ ప్రాంతంలోని తమ స్థావరంలో దాచుకొని వచ్చినన్ని రోజులు తిని మళ్ళీ యథావిధిగా ఆహారం కోసం గ్రామాల మీద పడేవి. ఆ కోతుల స్థావరంలో దగ్గరే ఉన్న ఓ మర్రి చెట్టు మీద ఒక పాలపిట్ట జంట కాపురం చేస్తూ ఉండేది. రోజూ సాయంత్రం పూట ఆ కోతుల దండు చేసే వింత చేష్టలు ఆ పాలపిట్టల జంట చూస్తూ ఉండేది. ఓ చలికాలం సాయంత్రం పూట ఆ కోతులకి చలి కాచుకోవాలన్న ఆలోచన కలిగింది. వెంటనే చెట్ల మీద ఎగురుతున్న మినుగురు పురుగులను తీసుకొని వచ్చి కుప్పగా పోసి వాటి చుట్టూ కూర్చున్నాయి. మినుగురు పురుగుల నుండి వెలుగు తప్ప వేడి రాకపోవడంతో వాటికి ఏం చేయాలో అర్థం కాక బుర్రలు గోకోసాగాయి. ఇదంతా చెట్టుపైన నుంచి చూస్తున్న జంటలోని మగపిట్ట పాపం అవి మంట ఎలా పుట్టించాలో తెలియక బాధపడుతున్నాయి. వాటికి వివరంగా చెప్పి వస్తాను. అందుకు ఆడపిట్ట, వద్దు, అవి కోతులు, వాటికి విచక్షణ జ్ఞానం చాలా తక్కువ, వాటి మధ్యకు నువ్వు వెళితే నీకేదన్నా అపకారం తలపెడతాయి అంది భయంగా. పర్వాలేదులే, అవి మరీ అంత మూర్ఖమైనవి కావు అంటూ ఆ పాలపిట్ట రివ్వుమంటూ చెట్టు మీద నుంచి ఎగిరి ఆ కోతుల గుంపు మధ్యలో వాలింది. తమ మధ్యలో వాలిన ఆ పాలపిట్ట వంక గుర్రుగా చూడసాగాయి ఆ గుంపులోని కోతులు. పాలపిట్ట అది పట్టించుకోకుండా, మిత్రులారా, ఇవి పురుగులు, వీటి వల్ల కొంచెం వెలుగు వస్తుంది కానీ వేడి రాదు. మీరు చలి కాగాలంటే వెళ్ళి ఎండుకట్టెలు తెచ్చుకొని వాటికి నిప్పుతో అంటించండి. అప్పుడు మంట వచ్చి మీకు చలి తీరుతుంది. కోతులకి తమకి సలహా ఇవ్వటానికి వచ్చిన పాలపిట్ట మీద కోపం చాలా వచ్చింది. ఇంత లేవు, నువ్వు మాకు సలహా ఇస్తావా అంటూ ఆ పాలపిట్టని పట్టుకుని పుటుక్కుమంటూ మెడను విరిచి పడేశాయి. పాపం ఆ పాలపిట్టలోని ఆడపిట్ట మూర్ఖులకి సలహా ఇవ్వటం మంచిది కాదని ఎంత చెప్పినా వినకుండా ప్రాణాలు పోగొట్టుకుంది. ఆ మగపిట్ట కోసం ఏడుస్తూ అక్కడి నుంచి ఎగిరిపోయింది. దీనిలో నీతి ఏమిటంటే, మూర్ఖులకి సలహాలు ఇవ్వరాదు మరియు వాటికి దూరంగా ఉండుట చాలా మంచిది.